సాయంత్రం పూట వాకిలి చిమ్మాలంటే యమా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే యమా దోమలు కుడతాయి ఈ టయానికి. కానీ ఊడవాలి తప్పదు. గిన్నెలు దోమేటప్పుడైనా ఇబ్బంది పడాలి, ఊడ్చేటప్పుడైనా ఇబ్బంది పడాలి. సాయంత్రం పూట ఏ పని చేయాలని గిన్నెల దోమ మీద మాత్రం అస్సలు పెట్టుకోకూడదు. ఇటువైపు యమా దోమలు ఉంటాయి, అంతా పచ్చగా ఉంటుంది కాబట్టి దోమలు ఎక్కువ ఉంటాయి. ఆ దోమలు కూడా ఎక్కడ కుడతాయి? మోచి వెనకాల, అవి వెనకాల, మనం నిద్రపోతా ఉంటాయి వేళ్ళ దగ్గర కుడతా ఉంటాయి. వేళ్ళ దగ్గర అయితే మనం కదుపుతాము కదా, అప్పుడు ఎగిరిపోవడానికి సులువుగా ఉంటుంది అని చెప్పేసి వాటి తెలివి వాటి. ఆ గతంలోనేమో నల్లులు కూడా ఉండేవి, నల్లులు అంతరించినాయిలే కానీ ఈ దోమలు మాత్రం అంతరించట్లేదు. కాలంలో ఈ దోమలు ఉన్నాయో లేవలే కానీ నల్లులు ఉండేయంట. అవి మంచాలల్లోనే ఉండి నిద్రపోయినప్పుడు కుడతాయంట చెప్తా ఉండారు. అంటే ఆ నల్లులు సంగతి తెలదులే కానీ దోమల సంగతి మాత్రం బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం దోమలు బాగా కుడుతున్నాయి కాబట్టి. మీ ఇంట్లో ఊడడానికి ఒక అరగంట, మామూలుగా ఏం చదరకుండా ఊడవాలంటే ఒక అరగంట, బయట ఊడవాలంటే అరగంట కంటే పైనే ఉంటుంది. ఇదంతా ఊడవాలంటే ఎన్ని దోమలు కుడతాయి ఈ లోపల, కానీ తప్పదు. ఊడవాలంటే ఇంకొక గంట బ్లడ్ దారబోయాల్సిందే దోమలకి. మ్యాక్సిమం నేను మాత్రం మార్నింగే చేసుకోవడానికి చూస్తాను. ఎందుకంటే సాయంత్రం పూట దోమలు ఎక్కువ కుడతాయి కదా అని చెప్పేసి గిన్నెలు అవి తోమటం మాత్రం మార్నింగ్ పెట్టుకుంటాను. ఊడవటం మాత్రం తప్పదు కదా, 2 పూటలు చిమ్ముకోవాలి. పొద్దున పూట ముగ్గు పెట్టడం కూడా ఇబ్బంది అయింది, అందుకోసం ఇప్పుడే చిమ్మి ముగ్గు పెట్టేస్తాను.